Yes. Just once clear on that. Hello. Guys, voice clear ఉందా లేదా? ఎస్ సార్ క్లియర్గా ఉంది. ఓకే. ప్రీవియస్ సెషన్ లోపల గెట్ ఏపీఐ అనేది ఇనిషియేట్ చేశాం. సో అందరికి సార్ కాన్సెప్ట్ క్లియరా? సార్ గెట్ కొంచెం లో ఏపీఐ. ఉంది వాయిస్. ఓకే. ఏంటి? సో ఇప్పుడు క్లియర్ వాయిస్ ఇప్పుడు? హలో. సార్ క్లియర్ ఇప్పుడు? అదే సార్ కొంచెం బెటర్ ఇప్పుడు. ఓకే. అండ్ ప్రీవియస్ సెషన్ లోపల గెట్ కాల్ అనేది ఇనిషియేట్ చేసాం. సో అందరికి కాన్సెప్ట్ క్లియరా? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? క్లియర్ సార్. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఇందులో బూట్ స్ట్రాప్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో బూట్ స్ట్రాప్లో నేను టేబుల్స్ అనేది సెట్ చేసి టేబుల్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది కాపీ చేస్తున్నా. సో ఈ రెఫరెన్స్ టేబుల్ తీసుకుంటా. సో టేబుల్ అనేది కాపీ చేసా. అండ్ మనం HTML టు JSX కన్వర్టర్ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇక్కడ HTML కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది పేస్ట్ చేసా. దిస్ ఇస్ ద టేబుల్ అండ్ పేస్ట్ చేసా. సో ఈ కోడ్ అనేది కాపీ చేసా. అండ్ గెట్ డేటా. సో గెట్ డేటా దగ్గర కరెంట్ మనం తీసుకున్న టేబుల్ ఏదైతే ఉందో అది కమెంట్లో పెట్టేసి ఇది పేస్ట్ చేసా. సో పేస్ట్ చేసినప్పుడు మనకు డేటా ఎట్లా రిఫ్లెక్ట్ అయింది? సో డేటా అనేది రిఫ్లెక్ట్ అయిపోయింది. సో సేమ్ ప్రాపర్టీస్ యాడ్ చేస్తా. సో టేబుల్లో మనం ఏ ప్రాపర్టీస్ అయితే యాడ్ చేస్తామో సేమ్ ప్రాపర్టీస్. కంట్రోల్ సి, కంట్రోల్. అండ్ బూట్ స్ట్రాప్ అనేది లింక్ చేయలేదు, యాక్చువల్గా ఇన్స్టాల్ చేసా. సో బూట్ స్ట్రాప్ని ఇన్స్టాల్ చేసా. సో ప్యాకేజ్ స్టార్ట్ చేసిన లోపల బూట్ స్ట్రాప్ అనేది ఇన్స్టాల్ చేసా, బట్ ఇంపోర్ట్ చేయలేదు. సో ఇంపోర్ట్ చేయడం కోసం నేను app.js లోపల ఇంపోర్ట్ బూట్ స్ట్రాప్ లోపల మనకు బూట్ స్ట్రాప్ ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. నోడ్ మాడ్యూల్స్ లోపల ఉన్న బూట్ స్ట్రాప్. సో నోడ్ మాడ్యూల్స్ లో ఉన్న బూట్ స్ట్రాప్. సో బూట్ స్ట్రాప్ లోపల డిస్ట్ లోపల CSS. ఓకే. సో డిస్ట్ లోపల CSS అండ్ CSS లోపల bootstrap.min.css.
CSS లోపల ఉన్న bootstrap.min.css. సో సేవ్ చేసా అండ్ bootstrap.min.css. ఓకే, సో CSS అనేది యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా, గెట్ డేటా. సో గెట్ డేటా అన్నప్పుడు ఈ ప్రాపర్టీస్ ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే బై డిఫాల్ట్ ఉన్న CSS ప్రాపర్టీస్ తోటి ప్రాపర్టీస్ అనేవి అప్లై అయిపోయాయి. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఒక కొత్తగా డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయడానికి మనం ఏం చేద్దాం, ఇన్సర్ట్ చేయడానికంటే మనం ఒక యాడ్ బటన్ అనేది తీసుకుందాం. సో యాడ్ యూజర్ అని ఒక బటన్ తీసుకుందాం. దానికోసం వచ్చేసి నేను ఒక నావబార్ తీసుకుంటా అండ్ నావబార్. సో నావబార్ లోపల కాపీ అండ్ ఇక్కడ వచ్చేసి నావబార్ యాడ్ చేస్తాను. సో హియర్ వి ఆర్ యాడ్ నావబార్. సో నావబార్ లో మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ ఒక బటన్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ రైట్ సైడ్ ఉన్న బటన్ తప్పించి రిమైనింగ్ ఫంక్షనాలిటీ అంతా తీసేస్తాం. సో ఇక్కడ నేను డైరెక్ట్ తీసుకున్నా, బట్ ఇది JSX కి కన్వర్ట్ చేయాలి కదా. సో కోడ్ పేస్ట్ చేసా అండ్ JSX కాపీ చేసా, కాపీ పేస్ట్. నావబార్ వచ్చింది అండ్ నావబార్ లోపల ఇక్కడ సెర్చ్ ఉంది కదా. సో సెర్చ్ దగ్గర నేను ఏం చేస్తాను, ఓన్లీ సెర్చ్ ఉంచేసి రిమైనింగ్ ఫంక్షనాలిటీ అంతా తీసేస్తాను. ఓకే, సో ఫామ్ ఉంచుతా అండ్ UL రిమూవ్ చేసేస్తాను. అలైన్మెంట్ అండ్ నావబార్ ఈ కంటెంట్ కూడా అవసరం లేదు. సో ఈ nav ఐటమ్ లోపల ఈ div లోపల మనకి నావబార్ ఈ లింక్స్ అవసరం లేదు. ఓకే, సో లింక్స్ కూడా రిమూవ్ చేసేస్తాను. సో లింక్స్ రిమూవ్ చేసా అండ్ బటన్స్ రిమూవ్ చేసా. సో మనకు కావాల్సిన కంటెంట్ ఏంటి, అండ్ ఇక్కడ సో మనం సెర్చ్ ఫస్ట్ రైట్ సైడ్ లో యాడ్ చేస్తా. సో రైట్ సైడ్ లో యాడ్ చేయడానికి ఐటమ్స్ రిమూవ్ చేసా, సేవ్ చేసా అండ్ హోమ్. సో ఈ లిస్ట్ ఐటమ్ సో కంటెంట్ అనేది రైట్ సైడ్ ఉంది. సో దీనికి వచ్చేసి ఫామ్ తీసుకున్నాం అండ్ రోల్ సెర్చ్ వచ్చేసి అండ్ UL అండ్ UL కామెంట్ లో పెట్టినప్పుడు ఫామ్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఓకే, సో ఈ UL కంటెంట్ టిక్లోనే ఉంచి ఓకే, సో సేవ్ చేసా అండ్ కంటెంట్ అనేది సెర్చ్ బాక్స్ కూడా అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఓకే, సో సేవ్ చేసా. సేవ్ చేసినప్పుడు సెర్చ్ బటన్ ఉంది అండ్ ఇక్కడ సెర్చ్ బటన్ నేను ఏం చేస్తానంటే యాడ్ ఎంప్లాయ్ అండ్ యాడ్ ఎంప్లాయ్ అన్నప్పుడు ఎంప్లాయ్ బటన్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలి, రూట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో రూట్స్ అనేవి ఎక్కడ యాడ్ చేయాలి, రూట్స్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు
యాడ్ ఎంప్లాయీ అని ఒక పేజ్కి నావిగేట్ చేస్తా. సో దానికోసం నేను యాప్ డాట్ జేఎస్ లోపలికి వెళ్ళి రౌటింగ్ అనేది యాడ్ చేయాలి. సో రౌటింగ్ అనేది యాడ్ చేయడానికంటే ముందు npm install react router dot. సో npm install react router dot. రియాక్ట్ router dot ఇన్స్టాల్ అయిపోయే లోపు మనం దీని రిలేటెడ్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ అనేది యాడ్ చేద్దాం. సో index.js లోపల బ్రౌజర్ రౌటర్ and the same browser router closing. Next app.js లోపల we have routes and routes లో route. నెక్స్ట్ ఇనిషియల్ రౌట్ లోపల ఏముంటుంది మనకు పాత్ ఈక్వల్ టు ఎంటీ పాత్ అయితే, సో ఎంటీ పాత్ అయితే ఎలిమెంట్ వచ్చేసి గెట్ డేటా. సో రియాక్ట్ router dom కూడా ఇన్స్టాల్ అయిపోయింది. రౌట్ ఇంపోర్ట్ అవ్వాలి. routes and route. ఓకే, అండ్ 2 times ఎందుకు వచ్చింది, ఇక్కడ కూడా గెట్ డేటా అనేది యాడ్ చేసాం. ఓకే, సో బై డిఫాల్ట్ కాంపోనెంట్ ఏంటి, మనం పాత్ ఏం యాడ్ చేయలేదు అని అంటే గెట్ డేటా అనేది వస్తుంది. సో నేను యాడ్ అండర్ స్కోర్ ఎంప్లాయీ అంటున్నా. సో ఇక్కడ వచ్చేసి యాడ్ డేటా, సో గెట్ డేటా లెక్కనే యాడ్ ఎంప్లాయీ డాట్ జేఎస్. సో ఎంప్లాయీ డేటా అనేది యాడ్ చేసాం అండ్ ఒక లిస్ట్ అనేది ఉంచి ఇక్కడ నావబార్ కాంపోనెంట్ ఏదైతే ఉందో సో ఈ లిస్ట్ లోపల నేను లెఫ్ట్ సైడ్ యూఎల్ లోపల ఈ లిస్ట్ కాపీ చేసి సో హోమ్ ఉంది అండ్ ఇక్కడ హోమ్ ప్లేస్ లో నేను ఏం యాడ్ చేస్తా, ఇక్కడ నావబార్ ఉంటుంది. సో హోమ్ ప్లేస్ లోపల ఎంప్లాయీ డీటెయిల్స్. ఓకే, సో ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తాం. సో ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్కి నావిగేట్ చేస్తాం. సో దానికోసం వచ్చేసి / ఇచ్చాం. సో ఇప్పుడు నేను ఎంప్లాయీ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు పేజ్ అనేది కంప్లీట్గా రీలోడ్ అవుతుంది. చూడండి, ఎందుకు రీలోడ్ అవుతుంది, ఎనీ గెస్? ఇక్కడ చూడండి ఎంప్లాయీ డీటెయిల్స్. సో ఇక్కడ మనకి ఏం రాసాం, ప్రీడిఫైన్డ్ గా యాంకర్ ట్యాగ్ ఉంది. సో రౌటింగ్ కోసం మనం లింక్ క్లిక్ చేసినప్పుడు ఒక పాత్ నుంచి ఇంకొక పాత్ కి నావిగేట్ అవ్వడం కోసం మనం ప్రీవియస్ గా ఏం డిస్కస్ చేస్తాం, యాంకర్ ట్యాగ్ డిస్కస్ చేసామా రియాక్ట్ లెవెల్లో? లింక్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ యాంకర్ ట్యాగ్ కి నేను ఏం చేస్తాను,
ఈ లింక్ హెచ్ రెఫరెన్స్ ఇవన్నీ తీసేసి ఇక్కడ హెచ్ రెఫరెన్స్ త్రూ కాకుండా ఈ యాంకర్ ట్యాగ్ ప్లేస్ లోపల నేను ఏం చేస్తా లింక్ యాడ్ చేస్తా. సో యాంకర్ ట్యాగ్ రిమూవ్ చేసేసి లింక్. ఓకే, సో లింక్ హ్యావ్ ప్రాపర్టీ కాల్డ్ టు. సో టు అన్నప్పుడు ఏ పాత్కి నావిగేట్ అవ్వాలి? సో హోమ్ పేజ్కి నావిగేట్ అయిపోతుంది. సో హోమ్ పేజీలో ఉన్నాం కాబట్టి మనకు యాక్షన్ అనేది ఏం జరగట్లేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ పేజ్ మీద క్లిక్ చేయగానే, ఈ యాడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి పేజ్ అనేది రీలోడ్ అవుతుంది. సో దానికోసం కూడా యాడ్ ఎంప్లాయీ బటన్ అనేది క్లిక్ చేసినప్పుడు టైప్ సబ్మిట్ ఉంది. సో టైప్ సబ్మిట్ తీసేసి నేను సేవ్ చేస్తాను. సో సేవ్ చేసినప్పుడు పేజ్ బటన్ ఆన్ క్లిక్ అనేది ఈవెంట్ ట్రిగర్ చేస్తాం. సో ఆన్ క్లిక్ ఈక్వల్ టు లేదంటే హ్యాండిల్ క్లిక్. హ్యాండిల్ క్లిక్ అన్నప్పుడు పైకి వెళ్ళి ఈ ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. హ్యాండిల్ క్లిక్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేయాలి? ఈ పేజ్కి నావిగేట్ అవ్వాలి. సో బటన్ క్లిక్ చేసినప్పుడు నావిగేట్ అవ్వాలని అంటే ఏదర్ మనం ఈ బటన్కి లింక్ అయినా రాసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నావిగేట్ యూజ్ నావిగేట్ త్రూ అయినా నావిగేట్ చేసుకోవచ్చు. సో ఎట్లా పాస్ చేద్దామంటారు? సో నేను నావిగేట్ యూజ్ చేయమంటారా, యూజ్ నావిగేట్ యూజ్ చేయాలా, లేదంటే లింక్ యూజ్ చేయాలా? నావిగేట్. ఓకే, సో నావిగేట్ అనేది యూజ్ చేస్తాను. సో నావిగేట్ త్రూ ఐ విల్ పాస్ ద యాడ్ అండర్స్కోర్ ఎంప్లాయీ. ఓకే, సో నావిగేట్ అనేది ఈ మెథడ్ అనేది క్రియేట్ చేయలేదు. సో I will create the navigate const navigate equal to use navigate. So save చేసా అండ్ బటన్ క్లిక్ చేసినప్పుడు యాడ్ బటన్ క్లిక్ చేయగానే పేజ్ అనేది రిఫ్రెష్ అవుతుంది. సో పేజ్ రిఫ్రెష్ అవ్వకుండా ఉండాలి అని అంటే ఈవెంట్ అనేది తీసుకుంటా అండ్ ఈ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. సో యాడ్ చేసా అండ్ ఈ పేజ్కి వచ్చేసినాం అండ్ యాడ్ ఎంప్లాయీ మీద క్లిక్ చేసినప్పుడు బటన్ క్లాస్ నేమ్ బటన్ ఆన్ క్లిక్ అన్నప్పుడు హ్యాండిల్ క్లిక్ ట్రిగర్ అయింది అండ్ ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. యాడ్ ఎంప్లాయీ అన్నప్పుడు సమ్ ఎర్రర్ అనేది వస్తుంది. సో ఎర్రర్ ఏంటి? ఇన్వాలిడ్ ప్రాపర్టీ క్లాస్ నేమ్ డౌన్ మేబీ ఇది కాకపోయి ఉండొచ్చు. సో యాడ్ బటన్ క్లిక్ చేసినప్పుడు సరే ఇక్కడ లింక్ యాడ్ చేస్తాం. యాక్చువల్గా మనకి ఇష్యూ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఫామ్ ఉంది మనకు ఫామ్. సో ఫామ్ లోపల ఆన్ సబ్మిట్ అయినా ఉండాలి, లేదంటే ఈ బటన్కి టైప్ సబ్మిట్ ఉంది. సో మనం ఇక్కడ టైప్ సబ్మిట్ అని పెట్టేసి టైప్ ఈక్వల్ టు సబ్మిట్ యాడ్ చేసి ఎప్పుడైతే ఈ బటన్ అనేది క్లిక్ చేస్తామో అప్పుడు నేను ఆన్ సబ్మిట్ లోపల
ఆన్ సబ్మిట్ లోపల హ్యాండిల్ క్లిక్ అనేది ట్రిగర్ చేయాలి. ఓకే, సో హ్యాండిల్ క్లిక్ అన్నప్పుడు మనం ఈ ఫంక్షన్ అనేది ట్రిగర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను 3000 పోర్ట్ లోపల ఇనిషియల్ పేజ్లో ఉన్నాం. అండ్ హోమ్ పేజ్కి వచ్చినప్పుడు మనకు పేజ్ అనేది రిఫ్రెష్ అయిందా ఒకసారి చూద్దాం మళ్ళీ. సో పేజ్ నావిగేట్ డిఫాల్ట్. సార్ అది బటన్ టైప్ సబ్మిట్ ఇచ్చినప్పుడు ఎలిమెంట్ వచ్చేసి ఇన్పుట్ కదా? ఎలిమెంట్ ఫామ్ కి టైప్ సబ్మిట్ ఇచ్చాం మనం. సో ఇన్పుట్ అప్పుడు టైప్ సబ్మిట్ ఇవ్వాలి, లేదంటే బటన్ కూడా ఇవ్వచ్చు టైప్ సబ్మిట్ అని. బటన్ మనం దీనికి టైప్ సబ్మిట్ ఇస్తున్నాం. సో ఇక్కడ ఇచ్చిన టైప్ సబ్మిట్ లో ఫామ్ కి ఎప్పుడైతే ఈ బటన్ అనేది ట్రిగర్ అవుతుందో అప్పుడు మనకి ఫామ్ లోపల ఆన్ సబ్మిట్ లోపల ఉన్న ఈవెంట్ ఏదైతే ఉందో అది ట్రిగర్ అవుతుంది. సో ఫంక్షన్ ఒకసారి ఇక్కడ కన్సోల్ రాస్తా. సో కన్సోల్ లోపల సమ్ హలో వరల్డ్ యాడ్ చేసా. సో హలో వరల్డ్ యాడ్ చేసా అండ్ కన్సోల్ యాడ్ చేసిన. యాడ్ ఎంప్లాయీ అన్నప్పుడు మనకు హలో వరల్డ్ అనేది ట్రిగర్ అవ్వలేదు. ఫామ్ సబ్మిట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్ దగ్గర ఎర్రర్ చూపిస్తుంది అండ్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది చూడండి ఇక్కడ. సో ప్రివెంట్ డిఫాల్ట్ అన్నప్పుడు ప్రివెంట్ డిఫాల్ట్ లో ఈ మిస్ అయింది. సో దానివల్ల మనకు నావిగేట్ అవ్వట్లేదు. సో ఎంప్లాయ్ డీటెయిల్స్ ఈ పేజ్లో ఉన్నాం. నావిగేట్ చేసినప్పుడు ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి నావిగేట్ అయిపోయాం. ఓకే, సో గైస్ ఇక్కడ వరకు అందరికి క్లియర్ కదా? ఇక్కడ ఏం చేసా అంటే జస్ట్ ఒక టేబుల్ డిస్ప్లే చేసా అండ్ టేబుల్ లోపల డమ్మీ డేటానే ఉంది ఇది ఇంకా, అండ్ డైనమిక్ డేటా కూడా రీప్లేస్ చేయలేదు. సో ఇక్కడ ఉన్న ఈ టేబుల్ డేటాని స్టాటిక్గా ఉన్న ఈ టీఆర్ని నేను ఇటరేట్ చేస్తాను. సో ఇటరేట్ చేసి నేను ఇటరేట్ చేసిన పైన ఇటరేట్ చేసి కమెంట్లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో అదే యాడ్ చేద్దాం. సో టేబుల్ లోపల ఇటరేట్ చేసిన కోడ్ కాపీ లేదంటే emp data డాట్ మ్యాప్ emp data డాట్ మ్యాప్ అండ్ మ్యాప్ హ్యావ్ రిటర్న్ లో వచ్చేసి ఈ టిఆర్ కింద ఉన్న టిఆర్ కాపీ. సో ఇక్కడ వాల్యూస్ వచ్చేసి ఫస్ట్ నెక్స్ట్ నేమ్. సో ఎలిమెంట్ డాట్ బెడ్ లో తీసుకున్నది బాడీ. ఎస్ సో ఫస్ట్ నేమ్ ఇక్కడ వచ్చేసి మనకు నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఏజ్. సో నెక్స్ట్ వన్ ఇది రిమూవ్ చేస్తున్నాం అండ్ టీఆర్ అనేది ఇటరేట్ అవ్వాలి మనకు. సో emp data డాట్ మ్యాప్. సో మ్యాప్ లోపల యారో ఫంక్షన్ అండ్ రిటర్న్ అండ్ ఎలిమెంట్ కామా ఐడి. సో ఇక్కడ
ఈ టీఆర్ అనేది ఇటరేట్ చేస్తాం. కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ అండ్ ఇక్కడ మనకు ఎలిమెంట్ ఏం కావాలి, ఐడి. ఎలిమెంట్ డాట్ ఐడి ప్లస్ 1, ఐడి ప్లస్ 1. నేమ్ కదా, సో ఎలిమెంట్ డాట్ నేమ్ and next one is the element dot age. సో డైనమిక్ వాల్యూస్ తోటి రీప్లేస్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద 2 టీఆర్లు ఉన్నాయి, సో అవి కూడా రిమూవ్ చేసేస్తాం. సో వాల్యూస్ అనేవి యాడ్ అయిపోయినాయి. అండ్ నేమ్ ఏజ్, సో ఇక్కడ ఒక అడిషనల్ ఫీల్డ్ ఉంది కాబట్టి దట్స్ ఇట్. సో ఐడి నేమ్ ఏజ్. సో యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు కొత్త ఫామ్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఐడి మీద క్లిక్ చేసా అండ్ ఈ ఫామ్కి వచ్చేసిన. సో యాడ్ ఎంప్లాయీ అన్నప్పుడు యాడ్ ఎంప్లాయీ కాంపోనెంట్ లోపల నేను ఒక ఫామ్ తీసుకుంటాను. సో బూట్ స్ట్రాప్లో ఫామ్, సో ఫామ్లో నేమ్ ఏజ్ 2 ఫీల్డ్స్ ఉంటే సరిపోతుంది కాబట్టి ఈ 2 ఫీల్డ్స్ తీసుకుంటున్నా. అండ్ కాపీ, సో నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ అనేది క్లోజ్ చేసేస్తా. ఫామ్ అనేది డిస్ప్లే అవ్వట్లేదు. అండ్ ఈ పాత్ ఒకసారి మ్యాచ్ చేస్తా. సో యాడ్ ఎంప్లాయీ అనే పాత్ 2 సేమ్ ఉన్నాయా లేదా. ఓకే, సో యాడ్ ఎంప్లాయీ అన్నప్పుడు సారీ ఇక్కడ కాదు, సో పాత్ అనేది నేను గెట్ డేటా డీటెయిల్స్ ఇచ్చా. సో యాడ్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది యాడ్ చేయాలి ఇక్కడ. యాడ్ ఎంప్లాయీ కాంపోనెంట్ అనేది యాడ్ చేసా. సో యాడ్ ఎంప్లాయీ అన్నప్పుడు ఎంప్లాయీకి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫామ్ మనకు కావాల్సిన ఫామ్ అనేది వచ్చింది. ఓకే, సో యాడ్ ఎంప్లాయీకి వచ్చేసి నేను ఇక్కడ ఫామ్ని కొంచెం కస్టమైజ్ చేస్తాను. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, నేమ్. సో నేమ్ కాబట్టి నేమ్ యాడ్ చేస్తాం. ఓకే, సో టైప్ నేమ్. సో ఇన్పుట్ టైప్ అనేది టెక్స్ట్ కదా, సో టెక్స్ట్ అనేది యాడ్ చేస్తా. సో ఫామ్ కంట్రోల్ ఈ క్లాస్ నేమ్స్ అనేటివి సేమ్ ఉంటాయి. సో ఇక్కడ మనకు ఈ ఫీల్డ్స్ అనేటివి నాట్ మ్యాండేటరీ, సో రిమూవ్ చేసా. అండ్ సో ఈ డివ్ను డూప్లికేట్ చేసేసి నేమ్, సో నేమ్ అన్న దగ్గర ఒకటి నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఏజ్. సో ఇక్కడ టైప్ టెక్స్ట్ యాడ్ చేసా. సో ఎంటర్ చేసిన వాల్యూస్ అనేటి సో వాల్యూస్ వస్తాయి. సో ఇక్కడ ప్లేస్ హోల్డర్ కూడా యాడ్ చేస్తాం. ఎంటర్ నేమ్ వాల్యూ అండ్ ఇక్కడ ప్లేస్ హోల్డర్, ఎంటర్ ఏజ్ వాల్యూ. సో ఎంటర్ నేమ్ వాల్యూ అండ్ ఎంటర్ ఏజ్ వాల్యూ అన్నప్పుడు ఈ వాల్యూ అనేది వచ్చేసింది. సో నెక్స్ట్ ఇక్కడ ఫామ్ పైన సమ్ స్టైల్ అనేది యాడ్ చేస్తా.
టైల్ width is 50%. సో width 50% అన్నప్పుడు 50% వచ్చింది. అండ్ మార్జిన్ సో మనకు ఈ ఫామ్ అనేది సెంటర్లో రావాలి. సో సెంటర్లో రావడం కోసం మనం ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నానంటే ఐ విల్ యాడ్ ది ప్రాపర్టీ కాల్డ్ మార్జిన్. సో మార్జిన్ జీరో పిక్సెల్ స్పేస్ ఆటో సెంటర్లో డిస్ప్లే అయిపోయింది. ఓకే, సో ఇక్కడ నేమ్ ఉన్నప్పుడు నేము, ఏజ్ ఉన్నప్పుడు ఏజ్. సో వాల్యూస్ అనేటివి ఎంటర్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇన్పుట్ ఫీల్డ్కి వచ్చేసి నేను ఏం చేయాలి, సో ఎప్పుడైతే మనం టైప్ అనేది సబ్మిట్ చేస్తామో, సబ్మిట్ చేసినప్పుడు నేను ఒక బటన్ అనేది తీసుకుంటా. సో ఈ ఫామ్ లోపల టైప్ సబ్మిట్ ఉంది, టైప్ సబ్మిట్. అండ్ ఫస్ట్ ఈ ఫీల్డ్స్కి వాల్యూస్ అనేవి గెట్ చేసుకోవడం కోసం ఐ విల్ యూజ్ ది వాల్యూ. సో యూజ్ స్టేట్ యూజ్ చేయమంటారా లేదంటే యూజ్ రెఫ్ యూజ్ చేయాలా? సో యూజ్ రెఫ్ యూజ్ చేసినామనంటే ఆన్ చేంజ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో దాని గురించి నేను యూజ్ రెఫ్ అనేది యూజ్ చేస్తున్నా. సో రెఫ్ ఈక్వల్ టు నేమ్ రెఫ్. సో నేమ్ రెఫ్ అని ఒక స్టేట్ తీసుకుంటాం. అండ్ కింద వచ్చేసి ఏజ్కి ఏజ్ రెఫ్. సో పైన వాల్యూస్ అనేటివి క్రియేట్ చేస్తాం. సో కాన్స్ట్ నేమ్ రెఫ్ ఈక్వల్ టు యూజ్ రెఫ్. సో initial value is empty. So age ref. సో వాల్యూస్ అనేటివి అసైన్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ యూజ్ రెఫ్ ఏజ్ రెఫ్లో రెఫ్ స్మాల్ లెటర్స్ కింద సార్. ఓకే ఓకే. అండ్ ఇక్కడ వచ్చేసి క్యాపిటల్ ఆర్ అనేది యాడ్ చేస్తాం. సో వాల్యూస్ అనేటివి ఏజ్ రెఫ్. సో వాల్యూస్ అనేటివి బైండ్ అయిపోయినాయి. ఓకే, సో ఎప్పుడైతే నేను సబ్మిట్ అనేది చేస్తానో ఈ వాల్యూస్ అనేటివి మనకు డైరెక్ట్ వచ్చేస్తాయి. ఓకే, సో దానికోసం నేను ఏం చేస్తాను, ఫామ్కి ఆన్ సబ్మిట్ అనే ఫంక్షన్ యాడ్ చేస్తాం. సో ఆన్ సబ్మిట్ అన్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే టైప్ సబ్మిట్ రిలేటెడ్ బటన్, టైప్ సబ్మిట్ అని ఉన్న బటన్ ఏదైతే ఉందో ఆ బటన్ క్లిక్ అయినప్పుడు, ఈ బటన్లో ఈవెంట్ అనేది ట్రిగర్ అయినప్పుడు ఇక్కడ మనం రాసిన ఫంక్షన్ అనేది హిట్ అవుతుంది. సో హ్యాండిల్ సబ్మిట్. సో హ్యాండిల్ సబ్మిట్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నా. అండ్ కాన్స్ట్ హ్యాండిల్ సబ్మిట్ ఈక్వల్ టు this is the one function. So handle submit. So event అనేది యాడ్ చేస్తాం. సో ఈ డాట్ prevent default. సో నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగా నేమ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ. సేమ్ ఏజ్ రెఫ్ డాట్ కరెంట్ డాట్ వాల్యూ. సో సబ్మిట్ చేసినప్పుడు వాల్యూస్ ఏమొస్తున్నాయో చూద్దాం.
టెస్ట్ యూజర్ 22 సబ్మిట్ క్లిక్ చేయగానే టెస్ట్ యూజర్ వచ్చింది అండ్ 22 వచ్చింది. ఓకే, సో వాల్యూస్ అనేటివి ప్రిపేర్ చేసినాం కదా. సో ఈ వాల్యూస్ ఈ స్టేట్స్ లోపల ఈ వాల్యూస్ అనేటివి ప్రాపర్గా ట్రిగర్ అవుతున్నాయి. ఓకే, సో నెక్స్ట్ నేను ఏం చేస్తా, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్, సో ఆబ్జెక్ట్ అనేది ఏం ప్రిపేర్ చేస్తా, ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ పేలోడ్ లేదంటే వేర్ పేలోడ్ తీసుకుంటా. సో వేర్ పేలోడ్ ఈక్వల్ టు ఒక డమ్మీ ఆబ్జెక్ట్ అండ్ డమ్మీ ఆబ్జెక్ట్ లోపల మనం ఏ వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ చేయాల్సిన వాల్యూస్ ఏంటి, ఇక్కడ మనకున్నది నేమ్ అండ్ ఏజ్. సో నేమ్ ఎంటీ తీసుకుంటా అండ్ ఏజ్ అనేది ఎంటీ తీసుకుంటా. సో నేమ్ సో సమ్ హలో అండ్ ఏజ్ ఈస్ సమ్ 20. సో ఈ వాల్యూస్ మనం డైనమిక్గా యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ ప్రిపేర్ చేసిన పేలోడ్కి వాల్యూస్ అనేటివి ఇట్లా తీసుకున్నా. యాక్చువల్గా నేను ఇట్లా తీసుకున్నా, బట్ ఇక్కడ మనకి హలో దగ్గర అండ్ ఏజ్ దగ్గర వాల్యూస్ ఏం రావాలి, డైనమిక్ వాల్యూస్ రావాలి. సో డైనమిక్ వాల్యూస్ అనేటివి నేను ఈ నేబర్ దగ్గర నుంచి ఈ వాల్యూ అండ్ ఏజ్ రెఫ్ దగ్గర నుంచి ఈ వాల్యూ 20. సో ఆబ్జెక్ట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో మనం ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడికి పుష్ చేసాము అని అంటే మనకు ఆ డేటా ఆటోమేటిక్గా ఈ మెయిన్ కాంపోనెంట్ ఏదైతే ఉందో, సో ప్రీవియస్ హోమ్ పేజ్ ఉంది కదా, సో హోమ్ పేజ్ లోపల ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే, సో దానికోసం మనం ఏం చేయాలి, పోస్ట్ కాల్ అనేది ఇనిషియేట్ చేయాలి. సో పోస్ట్ కాల్కి ఇనిషియేట్ చేయడానికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ సో డాక్యుమెంటేషన్కి వెళ్తున్నాం అండ్ ఇక్కడ మనం పోస్ట్ రిక్వెస్ట్కి ఫస్ట్ ఒక డేటా అనేది ప్రిపేర్ చేసుకున్నాం. సో ప్రిపేర్ చేసుకున్న డేటా అనేది అయిపోయిందా. సో ఇప్పుడు ఏం ప్రిపేర్ చేయాలి, రిక్వెస్ట్ హెడర్స్ అనేది ప్రిపేర్ చేయాలి. సో ఈ పోస్ట్ డేటా అనేది ప్రిపేర్ చేసినాం, సో దట్ ఈస్ పేలోడ్. ఇక్కడ రిక్వెస్ట్ హెడర్స్ అనేది ప్రిపేర్ చేస్తాం. సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా రిక్వెస్ట్ హెడర్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. హెడర్స్ ఈక్వల్ టు దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ లోపల మెథడ్ ఏముంది, పోస్ట్. మెథడ్ పోస్ట్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏముంది, హెడర్స్. ఓకే, సో హెడర్స్ అండ్ బాడీ ఉంది. ఓకే, సో సేమ్ కాపీ చేసాను. సో ఇక్కడ డేటాకు బదులు నేను పేలోడ్ తీసుకుంటా. సో పేలోడ్ తీసుకున్నా. సో దట్స్ ఇట్. సో హెడర్స్ ఉంది కదా, హెడర్స్ అనేది ప్రిపేర్ చేసిన అండ్ పేలోడ్ అనేది ప్రిపేర్ చేసా. సో ఇప్పుడు ఏం చేస్తా, నేను ఒక ఫెచ్ కాల్ అనేది ఇనిషియేట్ చేస్తా. సో ఫెచ్ కాల్ త్రూ పోస్ట్ మెసేజ్. ఈ హెడర్స్ అనేవి ఉన్నాయి కదా, సో ఇక్కడ ఫెచ్ కాల్ ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాపీ చేస్తున్నా. కాపీ. సో కాపీ చేసి ఇక్కడ దేని ఉన్నప్పుడు డాట్ యాడ్ చేయలేదు, సో డాట్. సో ఇక్కడ రిక్వెస్ట్ హెడర్స్ అన్నప్పుడు మనం హెడర్స్ అన్నిటి యాడ్ చేసాం. సో ఈ హెడర్స్ అన్నిటి యాడ్ అయిపోతే ఇక్కడ, సో ఇక్కడ ఎండ్ పాయింట్కి ఏం పెట్టాం మనం, ఏపీ అనేది యాడ్ చేసాం. ఓకే, సో దట్స్ ఇట్, అయిపోయింది. ఇక్కడ రిజల్ట్ లోపలికి ఏమొస్తుందో చూడండి. ఓకే, సో దట్స్ ఇట్. యాడ్ ఎంప్లాయ్ క్లిక్ చేసా అండ్ టెస్ట్ యూజర్ యాడ్ చేసా అండ్ 29. సో సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. సబ్మిట్ క్లిక్ చేయగానే మనకు సమ్ రెస్పాన్స్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ నెట్వర్క్ లోపల కూడా మనకు ఆ పోస్ట్ రిక్వెస్ట్ ఎంప్లాయీ అండ్ పోస్ట్ కాల్ అనేది ఇనిషియేట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనకు కన్సోల్ ఏమొచ్చిందో చూడండి. సో కన్సోల్ లోపల రెస్పాన్స్ ఓపెన్ చేస్తున్నా. సో రెస్పాన్స్ డాట్ స్టేటస్ అనేది ఓకే లోపల ట్రూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏపీ అనేది ఓపెన్ చేస్తున్నా అండ్ ఇక్కడ రాంగ్ టైప్ పాస్ చేస్తా. సో ఇక్కడ మనకు లేని డేటా ఏదైతే ఉందో ఆ డేటా అనేది పోస్ట్ చేస్తా. సో సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏమైంది, రిక్వెస్ట్ అనేది స్టేటస్
టైప్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో స్టేటస్ అనేది 201 ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే పోస్ట్ రిక్వెస్ట్ అనేది సక్సెస్ అయిపోతుందో అప్పుడు మనకు సక్సెస్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయిపోయింది? ఇది నేను లేని ఏపీఐని కాల్ చేసా. సో మనం లోకల్గా వర్క్ అవ్వని ఏపీఐని కాల్ చేసా కాబట్టి మనకి ఇది 404 వచ్చింది. సో ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మనకు ప్రీవియస్గా వచ్చిన రెస్పాన్స్ ఉంది కదా. సో ఓకే అనేది ఇక్కడ ట్రూ వచ్చింది. ఇక్కడ ట్రూ వచ్చిందా ఓకే అనేది? ఓకే రాలేదు. ఓకే, సో మనకు దీన్ని బేస్ చేసుకొని రాయొచ్చు, లేదంటే స్టేటస్ కోడ్ని బేస్ చేసుకొని రాయొచ్చు, లేదంటే స్టేటస్ టెక్స్ట్ని బేస్ చేసుకొని రాయొచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను స్టేటస్ టెక్స్ట్ని బేస్ చేసుకొని స్టేటస్ టెక్స్ట్ ఈక్వల్ టు క్రియేటెడ్ అయితే అని లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. సో ఇఫ్ result equal to result dot status text equal to ఏమైతే created. సో created అయితే నేను ఓకే, సో ఇఫ్ కండిషన్ యాడ్ చేసా. ఎప్పుడైతే మనకు ఈ రికార్డ్ అనేది యాడ్ అయిపోయిందో అప్పుడు నేనేం చేస్తా, అలర్ట్ అనేది ఇనిషియేట్ చేస్తా. సో దట్ అలర్ట్ ఈస్ రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్. రికార్డ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్. సో ఇప్పుడు రికార్డ్ అనేది యాడ్ అవ్వగానే మనకి ఏ పేజ్కి నావిగేట్ అవ్వాలి? హోమ్ పేజ్కి నావిగేట్ అవ్వాలి. సో దానికోసం వచ్చేసి నావిగేట్ కూడా యాడ్ చేస్తాం. సో నావిగేట్ యాడ్ చేసి హోమ్ పేజ్కి నావిగేట్ చేస్తాం. సో కాన్స్ట్ నావిగేట్ ఈక్వల్ టు యూజ్ నావిగేట్. ఓకే సార్ స్పెల్ మిస్టేక్ ఉంది. సో నావిగేట్ అన్నప్పుడు సేమ్ పాత్కి హోమ్ పేజ్కి నావిగేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను టెస్ట్ యూజర్ 2 నెక్స్ట్ పేజ్ ఈజ్ 24. ఓకే, సో సబ్మిట్ క్లిక్ చేస్తున్నా. అండ్ సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫ్లో ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. అండ్ యాడ్ ఎంప్లాయీ డాట్ జేఎస్. సో రిజల్ట్ డాట్ స్టేటస్ టెక్స్ట్ అనేది ఇక్కడ డీబగ్గర్ అనేది యాడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఒకటి. సో సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు రిజల్ట్ డాట్ స్టేటస్ టెక్స్ట్ అనేది నాట్ ఫౌండ్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఎల్స్ కేస్ అనేది కూడా రాసుకోవాలి కదా మనం. ఈ లూప్లోకి ఎంటర్ అవుతుందా? ఎంటర్ అవ్వట్లేదు. సో దీనికోసం ఎల్స్ కేస్ అనేది యాడ్ చేస్తాం. ఎల్స్ కేస్ యాడ్ చేసి సో ఎల్స్ కేస్ యాడ్ చేసినప్పుడు నేను ఇక్కడ ట్రై క్యాచ్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎల్స్ కేస్ అయినా యాడ్ చేయొచ్చు. సో ఇక్కడ ట్రై యాడ్ చేస్తా. అండ్ సో ట్రై అన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఇది ఒక ప్రాసెస్ని హ్యాండిల్ చేస్తుంది అన్నట్టు. సో ట్రై క్యాచ్ అనేది యూజ్ చేసినప్పుడు ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో ఆ సక్సెస్ అయినప్పుడు మాత్రమే ఇది లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ట్రై క్యాచ్ లోపల ఫెయిల్ అయిన కేసు ఏదైనా ఉంది అని అంటే సో ట్రై తర్వాత క్యాచ్ లోపల సమ్ ఎర్రర్ అనేది క్రియేట్ చేస్తున్నా. కన్సోల్ డాట్ లాగా లేదంటే కన్సోల్ డాట్ లాగా ఎర్రర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇఫ్ లోపలికి ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఏదన్నా మిస్టేక్ వచ్చింది అని అంటే కన్సోల్ డాట్ లాగా సంథింగ్ వెంట్ రాంగ్ అనేది యాడ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు చూడండి. సో కన్సోల్ చేసా, సేవ్ చేసినప్పుడు టెస్ట్ యూజర్ అనేది యాడ్ చేసా. అండ్ 24. సో సబ్మిట్ క్లిక్ చేయగానే మనకు
ఎర్రర్. సో ఇదే కదా 21 లైన్ లోపల ఉన్న ఎర్రర్. సో 30 something went wrong. సో సంథింగ్ వెంట్ రాంగ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అండ్ ట్రై క్యాచ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే ఇక్కడ మనం అసింక్రనస్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. సో అసింక్రనస్ ఆపరేషన్ అనేది నేను ఎక్కడ చెప్తానంటే మీకు ఎగ్జిక్యూట్ కాల్ అనేది డిస్కస్ చేసేటప్పుడు అసింక్రనస్ కాల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో అక్కడ మనం ఎట్లా రాస్తామనంటే ఈ ఫంక్షన్కి అసింక్ అండ్ అవైట్ అని తీసుకుంటాం. సో అసింక్ అండ్ ఈ రెస్పాన్స్ వచ్చేసి మనం అవైట్ అని ఒక రెస్పాన్స్ తీసుకొని ఆ రిజల్టెంట్ వేరియబుల్ లోపల ఈ ఏపీఐ నుంచి వచ్చే రెస్పాన్స్ స్టోర్ చేస్తాం. ఓకే, కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ట్రై క్యాచ్ అనేది యాడ్ చేస్తున్నా. అండ్ ఇది యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా కానీ మనకు నో యూస్. సో ఇది రిమూవ్ చేసేస్తా, బట్ ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఎప్పుడైతే మనకి స్టేటస్ టెక్స్ట్ అనేది క్రియేటెడ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకు రికార్డ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్ అని మెసేజ్ వస్తుంది అండ్ నావిగేటెడ్ టు హోమ్ పేజ్. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి సబ్మిట్ క్లిక్ చేసా. సబ్మిట్ క్లిక్ చేసినప్పుడు ఫెయిల్ అయిపోయింది. సో ఇదే మెసేజ్ నేను అలర్ట్లో చూపిస్తాను. అలర్ట్. ఓకే, సో సబ్మిట్ క్లిక్ చేసా అండ్ సంథింగ్ వెంట్ రాంగ్ అని మెసేజ్ చూపించాం. సో ఇప్పుడు నేను ఏపీ ఎండ్ పాయింట్కి వెళ్ళి కరెక్ట్ ఎండ్ పాయింట్ అనేది యాడ్ చేస్తాను. సో రికార్డ్ సక్సెస్ఫుల్లీ యాడెడ్. ఓకే క్లిక్ చేయగానే హోమ్ పేజ్కి వచ్చిందా? హోమ్ పేజ్కి వచ్చింది. సో టెస్ట్ యూజర్ డేటా అనేది యాడ్ అయిపోయింది. సో గైస్ క్లియర్ ఇక్కడ వరకు అందరికి? గైస్ క్లియరా? Yes, sir. Okay, so this is the way of adding the record. సో ఇప్పుడు మీరు డిలీట్ చేయడానికి ట్రై చేస్తారా సేమ్ రికార్డ్ని? చేస్తాం సార్. ఓకే, సో ఇక్కడ మీరు జస్ట్ ఈ సింటాక్స్ అనేది చూడండి. సో సింటాక్స్ లోపల మనం ఏం ప్రిపేర్ చేస్తాను? సింటాక్స్లో వచ్చేసి రిక్వెస్ట్ హెడర్స్ అనేటివి యాడ్ చేస్తాం. సో రిక్వెస్ట్ హెడర్స్లో ఓన్లీ మెథడ్ మాత్రమే పాస్ చేస్తాను. సో నెక్స్ట్ సేమ్ ఫెచ్ కాల అండ్ సేమ్ ఐడి. ఓకే, సో ఐడి అనేది పాస్ చేయాలి. ఇక్కడ ఐడి ఏం పాస్ చేస్తారు? ఈ రిజల్టెంట్ ఈ నేమ్ ఏజ్తో పాటు ఐడి అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఐడి అనేది పాస్ చేస్తే అప్పుడు ఆ రికార్డ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఐడి పాస్ చేసి సేమ్ రిక్వెస్ట్ హెడర్స్ లోపల మెథడ్ డిలీట్ టైప్ పాస్ చేయండి అండ్ దేని లోపల కన్సోల్లో రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో డిలీట్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ట్రై చేయండి అండ్ ఫర్దర్ సెషన్స్ లోపల మనం డిస్కస్ చేస్తాం. బట్ ఈ కాన్సెప్ట్ ఇక్కడ వరకు గెట్ టు పోస్ట్ అయితే వర్కౌట్ చేయండి. ఓకే.